కవిత వ్యవహారం అకస్మాత్తుగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే మొన్నటిదాకా బెయిల్ కావాలని పదే పదే పిటిషన్లు వేసి వాయిదాలు కోరుతూ వచ్చారు. ఇప్పుడు బెయిల్కి సంబంధించిన ఆ పిటిషన్ కొట్టివేస్తారనుకున్నారో ఏమో తెలియదు, కానీ ఉపసంహరించుకోవడం అన్నటువంటిది పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఏదైతే తన అరెస్ట్కి సంబంధించి కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటే దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ సోమవారం నాడు విచారణకు వచ్చింది. అయితే కవిత తరపు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా వేయాల్సిందిగా కవిత తరపు న్యాయవాదులు కోరారు. దీంతో కోర్టు కవిత బెయిల్ పిటిషన్ విచారణ బుధవారానికి వాయిదా వేసింది. అయితే ఈలోగా తన బెయిల్ పిటిషన్ కవిత ఉపసంహరించుకున్నారు. కవిత బెయిల్ పిటిషన్ ఉపసంహరణ రాజకీయ వర్గాల్లోనే కాదు అందరిలో కూడా చర్చనీయాంశం అవుతుంది. వాస్తవంగా డిఫాల్ట్ బెయిల్ని ఢిల్లీ రెవెన్యూ కోర్టులో బుధవారం విచారణకు రాబోతుండగా మంగళవారం నాడు బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకోవడం, కవిత తన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్నటువంటి విధానం అన్నది సందేహాస్పదంగా ఉంది. అసలు ఎందుకు జరిగింది ఇది అన్నదే అర్థం కాలేదు.